రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము, రెండవ రాజులు 22వ అధ్యాయము 19వ వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులవుదురనియు నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుని వాక్యముల నుండి మనము ఈ భాగంలో చూసినట్లయితే, చదువుకున్నట్లయితే ఇక్కడ ఏషియాను గురించి కొన్ని మాటలను దేవుని వాక్యంలో రాయబడుతొచ్చు. ఇక్కడ దేవుడు ఏషియా ప్రార్థన దేవుడు మరి వినేవాడుగా ఉన్నాడు. ఏషియా ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన, నీ మనవి నేను ఆలకించి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం చదువుకున్నట్లయితే మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఏషియా వంటి వారమై ఉండాలి. ఏషియా, యూదారాజైన ఏషియా ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి దేవుని సన్నిధిలో మెత్తని మనసు కలిగిన వాడై, దేవుని మాటలు విన్నప్పుడు మెత్తని మనసు కలిగిన వాడే దేవుని యొక్క సన్నిధిని దీనత్వం ధరించి తన బట్టలు చింపుకుని తన సన్నిధిని కన్నీళ్లు రాల్చాడంట. గనుక దేవుడు ఏమంటాడంటే, నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనవి అంటే ప్రార్థన అన్నా, లేదా మరి మొర్ర అన్నా, లేదా విజ్ఞాపన అన్నా, కాబట్టి మరి దేవుణ్ణి వేడుకొనుట అన్నా, లేదా ఏదన్నా సరే అవి ప్రార్థనకి వర్తిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు తన మనవిని అంగీకరించున్నాడు. దేవుడు ఒక వ్యక్తి మనల్ని ఎప్పుడు అంగీకరిస్తాడంటే, దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడంట. దేవుడు ఎప్పుడు కూడా మన హృదయంలో దీనత్వాన్ని చూసేవాడుగా ఉన్నాడు అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా మన హృదయంలో చూసేది ఏంటంటే దీనత్వాన్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు అన్నమాట. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే 34వ కీర్తనలో చూడండి, 34వ కీర్తన అక్కడ మరి భక్తుడైన దావీదు అన్నాడు, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును. దేవుడు దీనులను ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఈ భాగంలో మనం చదువుకున్నట్లయితే 34వ కీర్తన 6వ వచనంలో రాయబడింది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును. దీనుల ప్రార్థన. అక్కడ కూడా మరి ఏషియా గురించి చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం మరి 22వ అధ్యాయంలో 19వ వచనంలో చదువుకున్నాం. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, మధ్య భాగంలో నుండి మనం చూస్తే 19వ వచనంలో, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వాన్ని ధరించిండంట. తర్వాత నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నువ్వు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు దీనుల ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, మరి ఈ దీనుడు మొరపెట్టగా మరి యెహోవా నా ప్రార్థన ఆలకించున్నాడు అంటున్నాడు. కాబట్టి దీనులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడే ఉన్నాడు అనమాట. కాబట్టి గర్విష్ఠులు ప్రార్థన చేస్తే, మనము గర్వంగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడంట. ఏబు గ్రంథం 35వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏబు గ్రంథం 35:12. ఏబు గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం, కాగా వారు దుష్టులైన మనుషులు గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని
ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టాడు అని ఇక్కడ రాయబడింది. అంటే మరి ఏబు గ్రంథంలో మనం చూసినట్లయితే 35వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది, కాగా వారు దుష్టులైన మనుషులు గర్వమును బట్టి ఏం చేస్తారంట, మొరపెడతారు కానీ ఆయన ఏం చేయట్లేదంట, ప్రత్యుత్తరం ఇవ్వటలేదంట. కాబట్టి దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, తిరిగి వారు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు వారికి జవాబు ఇవ్వటం లేదంట. అంటే మనలో గర్వంతో మనం కాకుండా మనం ఏం చేయాలంటే దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం రాయబడింది, కాగా దుష్టులైన మనుషులు గర్వమును బట్టి ఏం చేస్తారంట, మొరపెడుతురు కానీ మరి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు అంటున్నాడు. అంటే దేవుడు జవాబు ఇవ్వటం లేదు అని అంటే కారణం ఏంటంటే మనలో గర్వం ఉండకూడదు. అంటే గర్వం అంటే మనం అనుకుంటాం నాలో ఏ గర్వం లేదు కదా అని మనం అనుకుంటాం అన్నమాట. ఉంటుంది మనలో కొన్నిసార్లు మన చదువును బట్టి మనము గర్వించేవారుగా ఉంటాం, లేదా మన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బును బట్టి గర్వించేవారుగా ఉంటాం, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, లేకపోతే మనకున్నటువంటి హోదాను బట్టి, లేదా మనకున్నటువంటి బంధువులను బట్టి, లేకపోతే మనకున్నటువంటి రక్త సంబంధికులను బట్టి, లేకపోతే మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి రకరకాలుగా మనం ఏం చేసేవారుగా ఉన్నాం. కొంతమంది మరి వారికి ఉన్నటువంటి జాబును బట్టి, లేదా వారు చేస్తున్న మరి పనిని బట్టి, లేదా వారికి ఉన్న పంట పొలాలను బట్టి రకరకాలుగా మనుషులు ఏం చేసేవాళ్ళు ఉన్నారు, వారికి ఉన్న అందాన్ని బట్టి, మరి వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి బైబిల్ ఇవన్నీ రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి రకరకాలుగా ఏదో ఒక మూలన నాకేంటి నేను ఏ మాత్రం కూడా నేను తక్కువవాడిని కాదు అనేటువంటి ఆ మనసు అనేది మనలో ఎప్పుడైతే ఉందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించటం లేదనమాట. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు తొందరగానంటే, ఎక్కడైనా మనలో ఏదన్నా అహంకారం అనేటువంటి మనసు, లేకపోతే మనలో ఏదన్నా మరి తగ్గించుకునేటువంటి ఆ గుణం అనేది మనలో లేకపోతే కనుక అది ఏం చేస్తుందంటే అది దేవుని ఎదుట ఏం చేస్తుంది, గర్వంగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మరి ఏబు గ్రంథంలో అంటాడు కదా 35వ అధ్యాయము 12వ వచనంలో, కాగా వారు దుష్టులైన మనుషులు ఏం చేస్తారంట, గర్వమును బట్టి మొరపెడుతురు కానీ ఆయన ప్రత్యుత్తరము ఇచ్చటలేదు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంటే వారు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఏమంటాడు 13వ వచనంలో, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలను ఏం చేయడంట, చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. కాబట్టి మరి మనం మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏమి ఇవ్వడు, జవాబు దేవుడు ఇచ్చేవాడుగా లేడనమాట. ఎందుకంటే దేవునికి ఎవరు కావాలి అని అంటే దీనులైనటువంటి వారు కావాలి. పోయిన వారంలో మనం ఏషియాని గురించి మరి అనేక విషయాలు బలవర్తమానంలో చదువుకుంటూ వచ్చినాం. దేవుడు ఏషియా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ మనవిని నేను అంగీకరించి ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి దేవుడు దీనులకు దేవుడు అనుగ్రహించేటువంటి అనేకమైనటువంటి మేలులు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే దీనులను ఏం చేస్తాడంటే బైబిల్లో చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనం, కీర్తనలు 138:6, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని రాయబడింది. అంటే దేవుడు మహోన్నతుడైనను, ఆయన ఎంత పెద్ద దేవుడో, ఎంతో మహోన్నతుడైనప్పుడు కూడా ఆయన దీనులను ఏం చేస్తాడంట అండి, లక్ష్య పెడతాడంట. అంటే మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలంటే మనము తగ్గించుకునే వారమై ఉండాలి. ఎందుకంటే మన యేసుప్రభు వారు మనకు ఏమి నేర్పిస్తూ వచ్చినాడు, ఆయన తగ్గించుకున్నాడు కదా. ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన నీళ్లు తీసుకుని, పళ్ళెంతో నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చినాడు. కాబట్టి మనలో ఏ మూలన కూడా ఎక్కడ కూడా నాలో అతిశయము, నాలో గర్వం ఉండకూడదు. మరి ఇక్కడ మరి మీలో కూడా ఏముండకూడదు, అతిశయము, గర్వం ఉండకూడదు. వాటితో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడిగా లేడు అనమాట.
కాబట్టి దీనులకు దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడు అనమాట. ఇక్కడ అందుకని మరి కీర్తన 138 కీర్తన 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడంట, ఆయన దూరం నుండి గర్విష్ఠులను ఏం చేస్తాడంట, బాగుగా ఎరుగునన్నాడు. అంటే దేవుడు మరి దీనులనైతేనేమో ఆయన లక్ష్య పెడతాడంట, కానీ గర్విష్ఠులైతే ఆయన దూరంగా ఉండి చూస్తాడంట. గర్విష్ఠులను దూరంగా ఉండి దేవుడు చూస్తాడంట కదా. కాబట్టి దేవుడు ఏమనై ఉన్నాడు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఎందుకంటే దీనులకు దేవుడు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మేలులు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. అవే మేలులు అంటే దేవుడు దీనులకు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మరి మేలులు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదట ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఇప్పుడు మనం ఏషియాని గురించి చదువుకున్నాం. ఏషియా ఏం చేస్తూ వచ్చినాడంట, 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయం 19వ వచనంలో ఏం చేశాడు, కన్నీళ్లు గార్చి దీనత్వం ధరించి దేవుని సన్నిధిలో తనెంతో దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడంట కదా. అందుకని దేవుడు ఏమంటాడంటే నీ ప్రార్థన నీ మనవి నేను అంగీకరించున్నాను అంటున్నాడు. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. 34వ కీర్తనలో కూడా మనం చదువుకున్నాం, ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించుననే మాట చదువుకున్నాం. అంటే దీనులైనటువంటి వారికి దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. వాటిలో కొన్నిటిని మనం చదువుకుందాం. దేవుడు దీనులైనటువంటి వారికి ఆయన ఏమేమి మేలు చేస్తాడనే విషయాన్ని దేవుని వాక్యంలో యోబు గ్రంథం చూడండి, ఒక మంచి మాట చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము. దీనులకు దేవుడు చేసే మేలులు మరి అనేక విషయాలు మనం కొన్ని విషయాలు చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 5:11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును. దీనులను దేవుడు ఏం చేస్తాడంట, ఉన్నత స్థలములు ఉంచుతాడంట. దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తాడంట. కాబట్టి దుఃఖపడే వారిని దేవుడు క్షేమమునకు లేవనెత్తాడు. దీనులను యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5:11. ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును. దేవుడు దీనులకు చేసే మేలులు మొట్టమొదట రెండో మేలు ఏంటంటే, ఒకటి దీనుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడుకున్నాడు. రెండోది దేవుడు దీనులను ఉన్నత స్థలముల్లో దేవుడు ఉంచుతాడంట. దేవుడు దీనులకు చేసే మేలు ఏంటంటే వారిని ఉన్నత స్థలముల్లో దీనులను ఉంచుతాడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మూడో విషయం ఏంటంటే యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడింది. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 36:6వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయం జరిగించను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన భక్తిహీనుల ప్రాణమును కాపాడంట. భక్తిహీనుల దేవుడు ఏమి పట్టించుకోడంట. భక్తిహీనుల ప్రాణాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా కాపాడు. కానీ దీనులకు మాత్రం ఏం చేస్తాడు దేవుడు దీనులకు న్యాయం చేస్తాడని బైబిల్లో రాయబడింది. దీనుల విషయంలో దీనులకు ఎప్పుడు కూడా దేవుడు న్యాయం చేస్తాడంట కదా. దీనులకు న్యాయం చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, దీనుల ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. రెండో విషయం ఏంటి, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. మూడో విషయం ఏంటంటే దీనులకు ఆయన ఏం చేస్తాడంట, దీనులకు ఆయన న్యాయం జరిగిస్తాడు. దీనులు ఎవరైతే దీనులై ఉన్నారో వారి జీవితంలో దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడంటే వారికి దేవుడు న్యాయం జరిగించేవాడుగా ఉన్నాడు అనమాట. దేవుడు ఆ రీతిగా దేవుడు తన బిడ్డలైన వారి ఎడల ఎవరైతే ఆ దీనత్వాన్ని కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే వారికి న్యాయం జరిగించేవాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం అదే చూస్తున్నాం, దేవుడు దీనులకు న్యాయం జరిగించేటువంటి దేవుడు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ కీర్తన కీర్తనల గ్రంథం 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను ఎతుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయంలో తెప్పరిల్లి
నిత్యము బ్రతుకును. ఇక్కడ మనం చూసినట్లయితే దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. అంటే దీనులకు దేవుడు తృప్తి కలగజేసేవాడుగా ఉన్నాడు. దేవుడు దీనులకు ఏం కలగజేస్తాడు? తృప్తి కలగజేస్తాడు అనమాట. లోకములో మనం చూస్తున్నాం, లోకమంతా కూడా ఏముంది లోకమంతా అంటే, లోకమంతా కూడా అసంతృప్తితో నింపబడి ఉంది. లోకమంతా ఎంతో మరి భూమి మీద అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా తృప్తిగా ఉండలేదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే, వారు అనేక మంది అసంతృప్తితో వారు బ్రతికేస్తున్నారు. వారి జీవితంలో తృప్తి లేదు, వారి జీవితంలో నెమ్మది లేని వారుగా ఉంటున్నారు. వారి జీవితంలో ఎంత మాత్రం కూడా నెమ్మది అనేది వారిలో ఉండటం లేదు. వారు భోజనం చేస్తున్నారు, కానీ వారికి నెమ్మది దొరకట్లేదని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంటే మరి లోకంలో ఎక్కడ చూసినా సరే అసంతృప్తి అనేది లోకంలో ఉంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఏం కలగజేసేవాడుగా ఉన్నాడంట? తృప్తి కలగజేసేవాడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది. లోకం తీరు ఎలాగుందంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకై ఉందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందకై ఉందురు. అంటే ఇక్కడ బైబిల్లో రాయబడింది లోకం తీరు ఎలా ఉందంటే, మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో వారు యెహోవాను లక్ష్య పెట్టుట ఏం చేస్తూ వచ్చినారంట? యెహోవాను లక్ష్య పెట్టుట మానివేశారంట. కనుక వారు భోజనం చేసినను వారికి ఏం లేదు, వారికి తృప్తి లేదు. వాళ్ళు ఏదో భూమి మీద ఏవేవో చేస్తున్నారు, కానీ వారికి ఏమి లేదంటే వారికి ఎంత మాత్రం కూడా తృప్తి లేదు. కానీ దేవుని బిడ్డలకు మాత్రము దేవుడు తృప్తినిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి కీర్తనల గ్రంథము 22వ కీర్తన 26వ వచనములో ఏం రాయబడుతూ వచ్చిందంటే, దీనులు భోజనం చేసి ఏం చేస్తారంట? తృప్తి పొందెదరు అని రాయబడింది. అంటే దీనులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటారు? తృప్తిగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి మరి దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు కదా, దీనులకు దేవుడు చేసే మేలులు. మొదట మేలేంటి? దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండో మేలేంటి? దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. మూడో మేలేంటి? దీనులకు దేవుడు న్యాయం జరిగిస్తాడు. మరి 4వ మేలేంటంటే, దీనులు భోజనం చేసి ఏం చేస్తారంట? తృప్తి పొందుతారంట. 5వ మేలేంటంటే కీర్తనలోనే రాయబడింది. చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన అక్కడ కూడా ఒక మంచి మాట చదువుకుందాం. 37వ కీర్తన 11వ వచనం చూడండి. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహు క్షేమం కలిగి సుఖించెదరు. ఇక్కడ మనం చూస్తే దీనులు ఏం చేస్తారంట? భూమిని స్వతంత్రించుకుంటారంట. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. భూమిని దీనులు ఏం చేస్తారంటే భూమిని స్వతంత్రించుకుంటారంట. దేవుని బిడ్డలారా, దేవుడు మరి దేవుని బిడ్డలు దీనులైనటువంటి వారు చేసి పొందే మేలు ఏంటంటే, దీనులు ఏం చేస్తారంట? భూమిని స్వతంత్రించుకుంటారంట. దీనులు బహుక్షేమం కలిగి సుఖిస్తారంట. కాబట్టి ఇప్పుడు మనం దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాము. దీనులకు దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. దీనుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. దీనులను ఉన్నత స్థలముల మీద ఉంచుతాడని యోబు గ్రంథం 5:11లో చదువుకుంటూ వచ్చినాం. మరి దీనులకు న్యాయం తీరుస్తాడని యోబు గ్రంథం 36:6వ వచనం చదువుకుంటూ వచ్చినాం. దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారని కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ వచనంలో చదువుకుంటూ వచ్చినాం అన్నమాట. కాబట్టి 5వ విషయం కూడా మనం చదువుకున్నాం. 5వ విషయం ఏంటంటే, మరి దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యములో రాయబడుతూ వచ్చింది అనమాట. కాబట్టి దీనులు కలిగేటువంటి అనేకమైనటువంటి మేలులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఉదాహరణకి చూడండి, 147వ కీర్తన 147వ కీర్తన అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది. 6వ వచనం. 147వ కీర్తన 6వ వచనం.
యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. దేవుడు దీనులను ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడంట. దీనులు ఎప్పుడైనా పడిపోతే సర్వసాధారణంగా మనము అనారోగ్యాల చేత పడిపోతాం, కొన్నిసార్లు అప్పుల బాధలతో పడిపోతాం, రకరకాల సమస్యలతో కష్టాల్లో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అంటే, మరి కీర్తన 147 కీర్తన 6వ వచనంలో దేవుని వాక్యంలో చదువుకుంటున్నాము. అక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుడు దీనులను లేవనెత్తేవాడుగా ఉన్నాడు. భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడంట. భక్తిహీనులు ఎవరైతే భక్తిహీనంగా ఉంటారో, భక్తి తక్కువ చేస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు వారిని నేలను కూర్చునని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరి దీనులైతే మాత్రం ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తాడంట. కాబట్టి మరి దేవుడు ఎంత గొప్పవాడంటే, దీనుల ఎడల దేవుడు ఎన్నో విషయాల్ని మరి చదువుకుంటూ వస్తున్నాం. మరి కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకో మాట చదువుకుందాం. దీనులకు ఆయన చేసే మేలు ఏంటంటే, చూడండి, చదువుకుందాం. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 149వ కీర్తన 4వ వచనం చూడండి. 149:4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణ ఎవరికి అనంటే, ఎవరికి దేవుడు రక్షణ ఇస్తాడంటే దీనులకు దేవుడు రక్షణ ఇస్తాడు. ఏదైనా రక్షణ పొంది ఉన్నావంటే అది నీలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు. రక్షణ అనేది దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప ఇలువైనటువంటి బహుమానం. రక్షణ ఎవరికి దొరుకుతుంది అంటే, రక్షణ అందరికీ రాదు. మనం అంటాం మరి బాప్తిసం తీసుకోవాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందాలని చెప్తాం. రక్షణ పొందడం మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఆ రక్షణ దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఆయన రక్షణను ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీనులై ఉంటారో వారికి దేవుడు ఆ రక్షణ అనేది దేవుడు అనుగ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి మరి అట్టి గొప్ప రక్షణ అనేది మరి మనం పొందినటువంటి మనమై మరి దేవుని మనం ఎంతో ఘనపరిచే బిడ్డలమై ఉండాలి. మరి యెషయా గ్రంథంలో కూడా మరొక మాట, దీనులకి దేవుడు చేసే మేలులు అక్కడ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. సంతోషం ఎవరికి ఉంటుంది అంటే దీనులకి సంతోషం ఉంటుంది. ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే అహంకార మనసు కలిగి ఉంటారో వారి హృదయంలో సంతోషం ఉండదు, వారి హృదయంలో ఆనందం ఉండదు. కాబట్టి ఎవరికి సంతోషం అంటే, యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో 19వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వస్తున్నాం. అంటే దేవుడు దీనులకు ఏమిచ్చేవాడుగా ఉన్నాడు? సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మరి దీనులకు దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం ఇన్ని విషయాలు చదువుకున్నాం కదా. కాబట్టి ఇవన్నీ దేవుడు దీనులకు, ఇవన్నీ కూడా ఇవి ఒక కల్పన కథలు కాదు, లేకపోతే ఇవేవో ఒట్టి మాటలు కాదు. కానీ దేవుడు దీనులైనటువంటి వారిని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? హెచ్చించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దీనులైనటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుడు వారిని హెచ్చిస్తూనే ఉంటాడు అన్నమాట. దేవుని వాక్యంలో రాయబడింది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. 52వ వచనం. సింహాసనం మీద నుండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనం మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలి గొన్ని వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అని రాయబడింది. అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం రాయబడింది,
దీనులను సింహాసనం మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడంట. దేవుడు ఎలాంటి వాడంటే దీనుడి ఎడల దేవుడు ఎన్నో మేలులు చేసేవాడుగా ఉన్నాడు. దీనుల ఎడల దేవుడు ఎన్నో ఉపకారాలు చేసేవాడుగా ఉన్నాడు. మరి బలవంతులను సింహాసనం మీద నుండి త్రోసివేసి దీనులను ఎక్కిస్తాడని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియమ్మ చెబుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాము, దీనులైనటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దీనులను ఏం చేస్తాడు? రెండో విషయం ఏంటి? దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. మూడో విషయం ఏంటి? దీనులకు న్యాయం తీరుస్తాడు. నాలుగో విషయం ఏంటంటే దీనులను తృప్తిపరుస్తాడు కదా. కాబట్టి మరి దీనులు ప్రార్థన వింటాడు, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు, దీనులకు న్యాయం తీరుస్తాడు. దీనులు మరి భోజనం చేసి ఏం చేస్తారంట? తృప్తిగా ఉంటారు. అంటే దీనులకి తృప్తి కలుగుతుందన్నమాట. మరి దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట. కాబట్టి దీనులను లేవనెత్తువాడు యెహోవా, దీనులను లేవనెత్తువాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు, దీనులకు సంతోషం. ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చినాం కదా. ఇవన్నీ మనం ఎందుకు చదువుకుంటూ వచ్చినామంటే మనలో ఏముండాలి? మనలో ఆ దీనత్వం ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథంలోనికి మనం ఒకసారి వెళ్ళి మనం అక్కడ చూసినట్లయితే మరి అక్కడ హేషియా ఏం చేస్తూ వచ్చినాడు ఆ మాట మనం చదువుకుందాం. పోయిన ఆదివారము మనము ఆరాధనోత్తమానంలో బలవర్తమానంలో చూస్తూ వచ్చినాం. బలవర్తమానంలో ఏషియా గురించి చదువుకుంటూ వచ్చినాం. రెండో రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ఈ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు సింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నువ్వు చేయి మనవిని నేను అంగీకరించున్నాను. దేవుడు చూడండి ఎలాంటి మరి మాట మాట్లాడుతూ వచ్చినాడంటే దేవుని సన్నిధిలో మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ఏషియా ఏం చేస్తూ వచ్చినాడంట? మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని ఏం చేస్తూ వచ్చినాడు? దీనత్వాన్ని ధరించి తన బట్టలు చింపుకున్నాడంట. ఇప్పుడు మన బట్టలు చింపుకోవద్దు, కానీ మన హృదయాన్ని చింపుకోవాలి. మన హృదయం దేవుని తట్టి వెత్తాలి. మన హృదయం దేవుని వైపు తిప్పాలి. మన మనస్సు, మన ఆలోచన, మన తలాంపులు సమస్తం దేవుని వైపు తిప్పాలి. దేవుని వైపు తిప్పి మనం దేవుని సన్నిధిలో మనం బహుగా తగ్గించుకున్న బిడ్డలమై, మనం ఆ దీనత్వాన్ని ధరించిన బిడ్డలమై, మరి మన హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిని మనం కన్నీళ్లు రాల్చే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, దేవుడు ఇరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు అలక్ష్యము చేయడు. ఇక్కడ ఏషియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఇరిగి నలిగిన హృదయం కలిగి మెత్తని మనసు కలిగి దీనత్వాన్ని ధరించాడు. దేవుని సన్నిధిలో తన యొక్క వస్త్రములు చింపుకున్నాడు, తన బట్టలు చింపుకుని కన్నీళ్లు కాల్చి తర్వాత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నేను నీ మనవి అంగీకరించి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే మనం కూడా ఏం కలిగి ఉండాలి? దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. మరి కీర్తనల గ్రంథంలో కూడా 34వ కీర్తనలో మనం చదువుకుంటూ వచ్చాం. 34వ కీర్తన 6వ వచనంలో మనం చదువుకున్నాం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును. కాబట్టి దేవుడు దీనులైనటువంటి వారికి దేవుడు అనేకమైనటువంటి మేలులు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకని ఇక్కడ కీర్తనకారుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును అనేటువంటి మాటను మనం చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి దేవుడు దీనుల ప్రార్థన దేవుడు ఆలకించడమే కాదు, దీనుల మొర వినటమే కాదు, కానీ దీనులను ఉన్నత స్థలంలోనికి దీనులకు న్యాయం చేసేవాడుగా, దీనులకు తృప్తి కలగజేసేవాడుగా, దీనులను మరి దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని, దీనులు లేవనెత్తేవాడని, దీనులను రక్షణతో అలంకరించేవాడని, మరి దీనులకు సంతోషము కలుగుతుందని, ఆనందం కలుగుతుందని, మరి దీనులను దేవుడు మరి బలవంతులను సింహాసనం మీద నుంచి త్రోసివేసి దీనులను ఎక్కిస్తాడని, అంటే దీనులను దేవుడు ఎప్పుడు కూడా బలపరిచేవాడుగున్నాడు అనమాట.
కాబట్టి నీవునే మనం కూడా యేషయ వలె దేవుని సన్నిధిలో మనమే తగ్గించుకుని మనం దేవునికి మొరపెట్టాలి. మనలో ఎక్కడన్నా దేవునికి అవిధేయత ఉందేమో, మనలో ఎక్కడన్నా ఒకవేళ దేవుడు మన ప్రార్థన త్రోసివేసే స్థితిలో మనం ఉంటున్నామేమో, ఒకవేళ మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించడానికి మనలో ఒక రకమైనటువంటి మరి అవివేకం లేదా అహంభావం లేదా గర్వము ఏదన్నా మనకు తెలియకుండా ఏదన్నా మనలో ఒకవేళ మరి దేవుని ఎదుట ఉన్నదేమో, మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో మనం కూడా ఆ యొక్క దీనత్వాన్ని కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవుడు అందరి ప్రార్థన దేవుడు వినేటువంటి దేవుడు. మరి ఇక్కడ నిలబడి నా ప్రార్థన, కూర్చున్న మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మరి దేవుడు ఎన్నో మేలులు కూడా చేస్తాడు. కాబట్టి ఆ మేలులన్నీ మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు, మనలను దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ దీనత్వాన్ని దేవుడు మరి కోరుకుంటున్నాడు. మనం కూడా అలాంటి దీనస్థితిలో ఉండి అలాంటి దీనత్వం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన ఖచ్చితంగా ఏం చేస్తాడు? జవాబుని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం.